ఈరోజు ఒంగోలు అగ్రహారం రైల్వే గేట్ వద్ద సౌత్ సెంట్రల్ రైల్వే వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జూన్ 5న జరుపుకునే ఇంటర్నేషనల్ లెవెల్ క్రాసింగ్ గేట్ అవేర్నెస్ డేలో భాగంగా ప్రజలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. గేటు వేసినప్పుడు వాహనములను వంచుకొని రావడం మంచిది కాదని, దీనివలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, మిమ్మల్ని నమ్ముకొని ఉన్న కుటుంబాలు రోడ్డు పాలవుతాయని, రన్నింగ్ ట్రైన్ ఎక్కడం ప్రమాదకరమని, టికెట్ లేని ప్రయాణం చేయరాదు అని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారుల ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన నిమిత్తం నాటక రూపంలో ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ వారు అధికారులు పాల్గొన్నారు. ఏఎస్ఐ గారు, ఒంగోలు స్టేషన్ మాస్టర్ గారు, ఒంగోలు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారు, విజయవాడ డివిజన్ సేఫ్టీ ఇన్స్పెక్టర్స్, ఇంజనీరింగ్, సిఎన్డబ్ల్యూ, టిఐ గారు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. వీళ్ళందరికీ కూడా అర్థమయ్యేటట్టుగా వీళ్ళు చిన్న స్కిట్లు చేసి ప్రజలందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పారు. రైల్వే ప్రమాదాలు ఎటువంటి సందర్భంలో జరుగుతాయి ఎల్సీ గేట్ల వద్ద. ఆ వీడియో కూడా తీసుకున్నాం కదా బాబు, వీడియో కూడా తీశారు కదా. ఓకే. ఇంటర్నేషనల్ ఎల్సీ గేట్ అవేర్నెస్ డే జూన్ 5 రోజున మనం ఇంటర్నేషనల్ లెవెల్ క్రాసింగ్ అవేర్నెస్ డే ఇంటర్నేషనల్గా మనం జరుపుకుంటాము. ఆ కార్యక్రమంలో భాగంగా మనం ప్రజానికాన్ని, రోడ్ యూజర్స్ని అందరినీ కూడా ఎడ్యుకేట్ చేయడానికి ఈరోజు ఈ ఒంగోలు వద్దనున్న ఎల్సీ 207 ట్రాఫిక్ గేట్ వద్ద ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో ఏంటంటే ఒక్క నాటక ప్రదర్శన జరిగింది. గేటు వేసిన తరువాత గేట్ మ్యాన్ని ప్రెజర్ చేయకూడదు గేటు తీయమని, మరియు గేటు కింద నుండి కూడా వెహికల్స్ వంచుకొని తీసుకుని వెళ్ళకూడదు. మనుషులు కూడా గేటు వేసిన తర్వాత మనం రైల్వే లైన్స్ దాటి వెళ్ళకూడదు. ఇవి చేస్తే వాటికి శిక్షలు ఉన్నాయి. ఆర్పిఎఫ్ యాక్ట్ ప్రకారం శిక్ష పడుతుంది. అందువల్ల ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. రైల్వేలో ఇప్పుడు 3వ లైన్ నడుస్తుంది. ఇంతకుముందు అప్ అండ్ డౌన్ 2 లైన్సే ఉండేది, ఇప్పుడు 3వ లైన్ కూడా నడుస్తుంది. మనం గేట్ వేసినప్పుడు ఏ లైన్లో ట్రైన్ వస్తుందన్నది ఎవరికి తెలియదు. ఓన్లీ గేట్ మ్యాన్కి తెలుస్తుంది తప్పితే రోడ్ యూజర్స్కి ఎవరికి తెలియదు. వాళ్ళు గేట్లోంచి దాటి ప్రయత్నంలో అయోమయంలో పడి బండి కిందన్న పడి ప్రమాదానికి గురి కావడానికి అవకాశం చాలా ఉంది. మనకి వందే భారత్ ఎక్స్ప్రెస్లు అటువంటివి చాలా హై స్పీడ్ ట్రైన్స్ కూడా వస్తున్నాయి. ఇంకా కూడా మనం చాలా ట్రైన్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అందువలన ఏంటంటే రోడ్ యూజర్స్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండి లెవెల్ క్రాసింగ్ల వద్ద ప్రమాదాలకి గురి కాకూడదని భావిస్తూ రైల్వే సేఫ్టీ బ్రాంచ్ విజయవాడ డివిజన్ వారు ఈ కార్యక్రమం రైల్వే ఇంటర్నేషనల్ లెవెల్ క్రాసింగ్ అవేర్నెస్ డే సందర్భంగా ఈ వీక్లో ఇలాంటి కార్యక్రమాలు వివిధ ఎల్సీ గేట్ల వద్ద చేస్తున్నారు. అలాగే ఆర్టీఎఫ్ యొక్క నిర్వహణ ఓ చక్కటి కల్చరల్ యాక్టివిటీ కార్యక్రమం జరుగుతా ఉన్నది. ప్రజలందరూ కూడా దగ్గర చేసే కార్యక్రమాన్ని జయప్రదం చేయగలని ఒంగోలు బస్తీ కుర్రోడు బాగా ముస్తాబయ్యాడు, అందా చందాల మోటారు బండిని బయటికి తీశాడు. ఒంగోలు బస్తీ కుర్రోడు బాగా ముస్తాబయ్యాడు, అందా చందాల మోటారు బండి బయటికి తీశాడు. ఒంగోలు బస్తీ కుర్రోడు సూటు బూటు వేశాడు, కళ్ళ జోడు పెట్టాడు, సూటు
ట్రైనులో గుద్దేసి మరణం పొందాడు ఒంగోలు బస్తీ కుర్రోడు బాగా ముస్తాబయ్యాడు అందా చందాల మోటారు బండి బయటికి తీశాడు ఒంగోలు బస్తీ కుర్రోడు. పాట అర్థమైందండి? సూటు బూట్ వేసాడు, టక్ వేసాడు, ఉంగరాల చుట్టూ దూకున్నాడు, బండి తీశాడు, బాగా వచ్చాడు. ఆగి ఉన్న గేటు కాడ ఆ బండిని పంపాడు, వచ్చేటువంటి ట్రైన్ నుండి కొని అక్కడక్కడికే చనిపోయాడు. అదే ఆ పాట సామ్రాజ్యం. కాబట్టి మనమంతా కూడా శాంతి సహనంతో కొద్దిగా గేట్ల వద్ద జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈనాడు ప్రతి ఒక్క మనిషి కూడా నిండు నూరేళ్లు బ్రతకమని భగవంతుడు ఆశించాడండి. ఒక్కొక్క మనిషి మీద బయటకు వస్తే నేను ఒక్కడిని, మీరు ఒక్కళ్ళే కనపడతారు. కానీ ఇంటికి వెళ్తే అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు ఇలాగ ఒక వ్యక్తి మీద 10 మంది ఆధారపడి జీవించేవారు ఉంటారు. గమనించండి పెద్దలారా, ఈ జీవితం అనేది ప్రతినిత్యం కూడా జాగ్రత్తగా ఉండాలి. మనం భద్రంగా నడపాలి. ఎలాగైతే రోడ్ల మీద జాగ్రత్తగా ఉండండి, హెల్మెట్ పెట్టుకోండి, సేఫ్టీగా ఉండాలని చెప్తున్నాము. అలాగే ఆగి ఉన్న గేట్ల వద్ద కూడా మన దేశ జనాభా 150 కోట్ల మంది దాటిపోయారు. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ గేట్ల వద్ద ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలో ఇప్పుడు చిన్న నాటక రూపంలో చూద్దాము. నేను బండి నడుపుతాను బావా. అలాగే మా అన్నయ్య పట్టింది, మా అత్తగారు బండి పెట్టారు. నీకు బండి పెట్టింది మీ అత్త? తులసరు బైక్ పెట్టారు మా అత్తగారు. తులసరు కాదురా, దౌర్భాగ్యుడు, పలసరు. అదే ఎట్టారండి మా అత్తగారు. ఇప్పుడు మా ఈ ఒంగోలు అగ్రహానికి గేట్ ఇతను ఈ గేట్ మీద ఉన్నాడు చూసావా? పెద్ద తలపోటు వాళ్ళగా ఉన్నారా బావా. ఎక్కడో శ్రీరామ బండి ఎత్తి ఒంగోలు గేట్ వేసుకుంటాడు. ఈ ఎప్పుడు రావాలి బండి, ఎప్పుడు పోవాలి, 2 నిమిషాల ముందు వేస్తే బాగుంటది కదా. అరే బావా, సరే కానీ గేట్ మీద ఒకసారి ఏంటయ్యా, ఏంటి ఏంటంటే ఏంటి ఎక్కడ బండి గేట్ ఎందుకు వేసావు? బండి అదిగో వచ్చేసింది, కనబడిందా? కనబడుతుంది బండి మా తెలుసులే కానీ ఈ వేసాలని మేము చూస్తారేమన్నా. బండెలు పెరిగి గేటుది, బండెలపై గేటు తీస్తారా? గేటు తీయకుండా ఎలా ఉంటారు? బండల తర్వాత వస్తుంది పోతుంది. రవికుమార్ ఒంగోలు లోకల్ తెలుసు నీకు? తెలుసు. 30 ఇయర్స్ ఏంటి నీ గురించి నేను చెప్తాను కదా. నువ్వు 30 ఇయర్స్ ఇండస్ట్రీ. రవికుమార్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ నాకు తెలుసు కానీ బండికి తెలియదు కదా. గేట్లు ఎలా దాటాలో, ఎలా వెళ్ళాలో, గేట్ కింద నుంచి ఎలా దూరాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఉండండి. అదే నవభారత థియేటర్ కాడ అనుకో, బస్ స్టాండ్ కాడ అనుకో, రంగారెడ్డి చెరువు కాడ అనుకో. అదే మన మీ ఇద్దరిని గేట్ కింద నుంచి వెళ్ళినందుకు జైల్లో పెట్టారంటగా 3 ఏళ్ళు. అదే కదా మీ ఇద్దరు పేర్లు? అవేనా? మీకెలా తెలుసు? మన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ గారు చెప్పారులే. అలాంటి వాళ్ళు పెట్టారు, మమ్మల్ని కాదు. మిమ్మల్నే పెట్టింది, నాకు అర్థమైపోయింది. సరే సరే సరే. గేట్ వేస్తున్నప్పుడు ఒక 5 నిమిషాలు ఆగాలయ్యా. గేట్ వేస్తున్నప్పుడు 5 నిమిషాలు ఆగాలి. నిన్న ఎలా కూల్ చేయాలి నాకు తెలుసు. 100 రూపాయలు తీసుకొని ఏంటయ్యా 100 అంటావు, 200 అంటావు, 5 నిమిషాలు ఆగి ట్రైన్ వెళ్తుంది. శివాజీ కూల్ 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 చేయరా. ఇప్పుడు నా మాట వినకుండా వెళ్ళారంటే ప్రమాదాలు ఉంటాయి అక్కడ, ప్రమాదాలు. కోటర్ మందు కొట్టి తొందరగా తీసుకెళ్ళి ట్రైన్ చూడు ఎలా వెళ్తున్నాయో. అది కూడా వెళ్తుందా? ప్రమాదం కూడా కొంచెం ఉంది మీకోసం అక్కడ. ఆ ట్రైన్ కి ఈ ట్రైన్ కి మధ్య నుంచి వెళ్తే ఎలా ఉంటది? ఎంత చెప్పినా వినకపోతే మీ కర్మ అయ్యా. మీ కర్మ. నేను ధూములాగా నడుపుతాను బండి. రైల్వే గేట్ కింద నుంచి వెళ్ళకూడదయ్యా. అక్కడ ప్రమాదం కనిపిస్తుంది నీకు. ఎవరైనా వెరైటీగా ఉన్నాడు అక్కడ. మీకు ఏమైనా కనపడుతుంది? మాకేం కనపడలేదు. అదిగో అక్కడ ప్రమాదం పొంచి ఉంది నీ కోసం. చూడు, నీలాంటి వాళ్ళ కోసమే రమ్మంటుంది, ఆహ్వానిస్తుంది నిన్ను. నేను దయ్యాలకి పెద్ద దయ్యాన్ని, నన్ను ఎవరేం చేస్తాను? దయ్యానికి పెద్ద దయ్యారు. ఒకసారి మా మామ పేరు భూతాల మాంత్రికుడు. అరే అదిగో ప్రమాదం పిలుస్తుందయ్యా. ఇదిగో ఇలాగా ఆగి ఉన్న గేట్ల దగ్గర బండిని ఉంచుకొని అలా దాటే ప్రయత్నం చేస్తూ వెళ్ళి చేతిలో చిక్కాడు. చూసాకుండా ఉన్నందుకు చాలా శుభ్రంగా మేల్కొన్నాను. ఈనాడు నీ స్నేహితులే కాదు, ఎంతో మంది ఇలాగే దాటి ప్రమాదాల బారిన పడుతున్నారయ్యా. గేటు వేసి ఉన్నప్పుడు ఎవరైనా కింద నుంచి వెళ్తే అది చట్టరీత్యా నేరము. దీనికి రైల్వే యాక్ట్ 1989 సెక్షన్ 147 ప్రకారం 6 నెలలు జైలు శిక్ష. గేట్ల వద్ద నుంచి కింద నుంచి వెళ్తే
సెక్షన్ 147 ప్రకారం 6 నెలలు జైలు శిక్ష ఇస్తారంటే వెళ్తారా? భారీగా జరిమానా కూడా విధిస్తారు బావా. మరి అలాగే గేటు వేసినప్పుడు బండ్లే కాదండి, మనం నడుచుకుంటూ కూడా గేటును దాటకూడదు. ఎందుకంటే ట్రైన్ వచ్చేటువంటి వేగము 120-150 కిలోమీటర్ల వేగంతో వస్తుంది. 120-150 అలా వేస్ట్ అవుతుంది. గేట్ దగ్గరికి వెళ్తే ఆ గేట్ దగ్గర ఒక ప్రమాదం వచ్చి ఉంది మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి. అదిగో 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 రండి రండి, నా దగ్గరికి రండి. నిర్లక్ష్యంగా వాళ్ళకి శిక్ష. రండి నిర్లక్ష్యంగా గేటు దాటారా మీ ప్రాణాలు తీసుకువెళ్ళిపోతా. గేటు దాటారంటే మీ ప్రాణాలు తీసుకువెళ్ళిపోతా. ఒక 5 నిమిషాలు ఆగితే నా భార్య పిల్లలతోటి సుఖంగా ఉండేవాడిని. నీ మాటలు విన్నాను, గేటు దాటాను, ట్రైన్ కూర్చుంది, ఈ పిచాచి వచ్చి నన్ను తీసుకెళ్ళిపోయింది బాబు. గేటు వేసి ఆ గేటు కింద నుండి మీరెవరైనా బండ్లు వంచుకొని వెళ్ళినట్లయితే ప్రమాదం ఇక్కడే పొంచి ఉంది. అది చూసారా, ట్రైన్ వచ్చేసింది. మరి ఈనాడు ఇలాగా గేటు వేసి ఉన్నప్పుడు ఎవరైనా సరే గేటు కింద నుండి వాహనాన్ని వంచుకొని వెళ్ళినట్లయితే వాళ్ళకి రైల్వే యాక్ట్ ఉందండి. రైల్వే యాక్ట్ ఏంటంటే సార్ అది రైల్వే చట్టం 1989 ప్రకారం సెక్షన్ 147 ప్రకారం 6 నెలలు జైలు శిక్ష. మీరు కింద గేట్ వచ్చి కింద తీసుకుని వెళ్తే 6 నెలలు జైలు శిక్ష ఇస్తారంటే మీకు భారీగా జరిమానా కూడా విధిస్తారు. మీ పనులకు వెళ్ళిపోతారు, సీజ్ చేస్తారు. కాబట్టి గేటు వేస్తున్నప్పుడు ఎవరు కూడా తొందరపడకండి. ఒక 5 నిమిషాలు మనం సినిమా థియేటర్ లో వెయిట్ చేస్తున్నాం, షాపింగ్ మాల్స్ లో వెయిట్ చేస్తున్నాం, గేటు దగ్గర కూడా ఒక 5 నిమిషాలు నిదానించి ఆగండి. గేటు తీసిన తర్వాత మీ వాహనాలు వెళ్ళనివ్వండి. మనం బండి వచ్చామనుకో, బండి కింద పడితే బండి పాడైపోతుంది, దేవులో ఫోన్ పడిపోతుంది, కాలు మీద పడితే కాలు ఇరుగుతుంది, మొహం పచ్చడవుతుంది. ఇవన్నీ అవసరం అండి. కాబట్టి ఇక్కడ నుంచి నువ్వు చెప్పినట్టుగానే గేటు తీసిన తర్వాతనే బయటకు వెళ్తాం. అలాగే ఇంకో చిన్న నాటికండి, ఇక అది వెళ్ళేటువంటి రైలు, ఆ రైలు యొక్క పరిస్థితి ఎలా ఉందో మనం కథలో చూద్దామండి. చక్కటి రైల్వే స్టేషన్, ఆ రైల్వే స్టేషన్ వద్ద ఎటువంటి పరిస్థితి ఉందో మనం కథలో చూద్దాం. 1 2 3 4. ఒరే బామర్దే, అరే బామర్దే, అరే క్రీకో బామర్దే, రారా వెళ్దామా? వెళ్దాం బావా. ట్రైన్ ఆగింది, ట్రైన్ ఎక్కి కూర్చోను చెప్తా. నన్ను రమ్మనరా. ఆ బావా నువ్వు కూడా. అరే మనం ట్రైన్ ఎక్కి కూర్చోకూడదురా, ట్రైన్ వెళ్ళుకుంటుంది. అప్పుడు అలాగా ట్రైన్ పట్టుకొని తిరిగి 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 వెళ్తూ కూర్చోవాలన్నమాట. బావా నేను కూడా నీతో పాటు అలాగే వచ్చి కూర్చో చెప్తా. అరే పని స్టార్ట్ అయింది, రా బావా. వస్తున్నా నాగరా, వస్తున్నా 2 నిమిషాల ప్రాణం పోయేటట్టేంద్రా. ఇంకొకసారి ఎప్పుడు రన్నింగ్ ట్రైన్ ఎక్కకూడదురా. సరేగానే సెల్ఫీ దిగుదాం బండి మీద. బండి వెళ్తుందా? వెళ్తుంది. అటు డైరెక్షన్ బాగాలేదు బాబు, ఇటు పెడుతుందా? ఏం చేస్తున్నారా ఇక్కడ? సార్ ఫోటో దిగుతున్నాం సార్. ఫోటో దిగుతున్నారా? అవును సార్. ఇదేమైనా మ్యూజియం అనుకున్నావా లేకపోతే బీచ్ అనుకున్నావా ఫోటో దిగడానికి? సార్ ఆ ట్రైన్ 120 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది కదా, ఏ మాత్రమైనా కాలు జారిందంటే ఏమవుతుందో తెలుసా? సార్ ఏమవుతుంది సార్? అసలు గుర్తుందా నీకు? గుర్తుందా? గుర్తుంది సార్ ఫోటో దిగేది. ఆ కుర్రాడు ముందే ట్రైన్ ఎక్కి కూర్చొని రాబావా అని మర్యాదగా పిలిచాడు. ట్రైన్ నీకు అనౌన్స్మెంట్ చెప్తున్నారు కదా బయలుదేరుతుందని. అవును సార్. వెళ్ళి కూర్చోవాలి కదా. ట్రైన్ వెళ్ళేటప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళెత్తున్నావేంటయ్యా? అంటే కోరీల ముందు కొద్ది కటింగ్ సార్. కోరీల ముందు కటింగ్ తర్వాత ఆ ట్రైన్ రన్నింగ్ ట్రైన్ ఎక్కేటప్పుడు కాలు ఏమైనా జారి కిందికి వెళ్ళావంటే నుజ్జు అయిపోయి నీ బాడీ గుర్తుపట్టడానికి కూడా కనపడదయ్యా. జరిగింది అదే సార్. ఒకసారి అర్థం చేసుకోండి అయ్యా. ఎందుకంటే ఈనాడు రైలు ప్రమాదాలు మనకు చెప్పి రావు. ఎప్పుడు ఎక్కడే ప్రమాదం జరుగుతుందో మనకు తెలియదు సార్. ఇప్పుడు ఏంటి సార్ మీరు? ఈనాడు రన్నింగ్ ట్రైన్ ఎక్కడము మీరెవరు సార్? అలాగే నేను టీసీనయ్యా. టీసీ కదా? ఓకే ఓకే సార్.
ఈనాడు రన్నింగ్ ట్రైన్ ఎక్కడము, అలాగే మీ టికెట్లు అవి చూపించండి ముందు. టికెట్ రా, టికెట్ ఉంది తీసుకోలేదా? తీసుకోపోతే అలాగా రా, టికెట్ రైల్వే టికెట్ తీసుకోరు కదా. మీరు తీసుకోరుగా, ఎప్పుడు తీసుకోరుగా. తీసుకుంటాం సార్. ఈనాడు రన్నింగ్ ట్రైన్ ఎక్కడము, అలాగే రన్నింగ్ ట్రైన్ లో సెల్ఫీలు గాని రీల్స్ గాని ఇటువంటివి చేయడము, అలాగే టికెట్ లేకుండా ప్రయాణించడము, ఇవన్నీ కూడా చట్టరీత్యా